నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని, నగర ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక ఇందిరా మైదానం నందు ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య రవినాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ శిలా పలకం గావించి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి నగర ప్రజలందరి కోసం మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. సుమారు 8.80 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగిందన్నారు. ప్రజలకు, క్రీడాకారులకు పలు రకాల క్రీడలను అందుబాటులోకి తీసుకొని రానున్నామని శుభ పరిణామమని తెలిపారు. ఈ ఇండోర్ స్టేడియం నందు బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ వంటి క్రీడలతో పాటు ఇండోర్ క్రీడలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ నందు 2 బ్యాడ్మింటన్ కోర్టులు, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఉంటాయని అన్నారు. మొదటి అంతస్తు నందు 2 టేబుల్ టెన్నిస్ కోర్టులు, 2 క్యారమ్ బోర్డులు, 1 ఎయిర్ హాకీ, 1 పూల్ టేబుల్ కోర్టులు, 2వ అంతస్తులో జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను శాసనసభ్యులు శాప్ చైర్మన్, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నిరంతరాయంగా తిరుపతి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు, ఎల్లప్పుడూ క్రీడలు నిర్వహణ జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను తిరుపతి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. గృహానమంగళం దీపం త్రైలోక్యం తమిరావహం దేవాయ పరమాత్మనే తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఒక స్మార్ట్ సిటీని తెప్పించుకోవడం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆనాడు 2018-2019లోనే ఇది శాంక్షన్ అవ్వడం చాలా సంతోషం. ఆ రోజే 8,80,00,000 రూపాయలతో ఈ ఇండోర్ స్టేడియాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పటికి పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించడం, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఈ క్రీడాకారులకు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, ఈ చిన్న ఆటలన్నింటినీ కూడా ఇక్కడ క్రీడాకారులకు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగానే కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్లో తిరుపతి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ నిధులతో తిరుపతిని
ప్యాచ్ వర్క్లు ఎక్కడ గుంతలు లేకుండా చేయడం జరుగుతోంది. సిల్ట్ రిమూవల్ చేస్తున్నాం. మిగతా అత్యవసర పనులు లైట్లు, వాటరు ఇవన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేసి 3 నెలలు 6 నెలల కాలంలోనే ప్రజలకు అందుబాటులో ఇటు మున్సిపల్ నిధులతో ఇటు స్మార్ట్ సిటీ నిధులతో చేయడం చాలా సంతోషకరమైన కూడా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడల వైపు మొగ్గు చూపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన అనుగుణంగా ఈరోజు తిరుపతిలో స్మార్ట్ సిటీ అధ్యక్షులైన ఇటు మా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ అది ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఈరోజు ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంస్ని ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలని ఆ రోజు దీన్ని రూపకల్పన కూడా చేయడం జరిగింది. దాంతోపాటు తిరుపతిని నేషనల్ గేమ్స్కి వేదికగా కావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు మొన్న కూడా నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సమీక్షలో కూడా స్పష్టంగా ఈ తిరుపతిలో ఏవైతే క్రీడలకు సంబంధించినట్టు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకొని వచ్చే విధంగా క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో ఈ ఇండోర్ స్టేడియంని ప్రారంభించడంతో పాటు మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఇటు తిరుపతి ప్రజలకు కానీ క్రీడాకారులు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే పాటు క్రీడల వైపు మొగ్గు చూపాలి. ఇది మన కాంప్లెక్స్ని మనం ఏ విధంగా దీన్ని ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఏదో 1 సంవత్సరం కోసమో 2 సంవత్సరాల కోసమో 3 సంవత్సరాల కోసమో కాదు. ఇది తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ఒక చరిత్రగా మిగలాలని అందరూ భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునిస్తాం. ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేంత వరకు స్పోర్ట్స్